శ్రీవారి కళ్యాణ ఉత్సవం. हरि ओम श्रियकांताय कल्याण निधये निधयेर्थिनां श्रीवेंकट निवासाय श्रीनिवासाय ते नमः। श्रौत स्मार्त आदिकं कर्म निखिलं येन सूत्रितं तस्मै समस्त वेदार्थ विदे विखनसे नमः। यस्य द्विरद वक्त्राद्याः पारिषद्याः परशतं विघ्नं निघ्नन्ते सततं विश्वक्सेनं तमाश्रये शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्व विघ्नोपशान्तये। श्री गोविंद गोविंद गोविंद। अत भगवतो महापुरुषस्य श्री महाविष्णुः आज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीय परार्थे श्री श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथम पादे जम्बूद्वीपे भारतवर्षे भरतखंडे शखाब्दे मेरोः दक्षिणे पार्श्वे आदिवराह क्षेत्रे श्री वेंकटाचले श्री श्रीनिवास स्वामी दिव्य सन्निधौ अस्मिन् वर्तमाने व्यावहारिक चांद्रमानेन प्रभवादे षष्ठे संवत्सराणां मध्ये शुभ नक्षत्र शुभ योग शुभ करण एवं गुण विशेषण विशिष्टायां अस्यां शुभ तिथौ अस्य देवदेवस्य त्रयः पतेः पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य
శ్రీ శేషాచల నివాసినః శ్రీ భూమి నీలా సమేతః శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం అసేజమానస్య గోత్రోద్భవస్య అందరూ వారి వారి గోత్రాలను స్మరించుకోవాల్సింది. జన్మ నక్షత్రే జన్మరాశోచ తస్య అందరూ వారికి జన్మ నక్షత్రము జన్మరాశి స్మరించుకోవాల్సింది. నామధేయస్య ధర్మపత్ని సమేతస్య సహకుటుంబస్య సహబాంధవస్య సపరివారస్య మీ యొక్క నామధేయము, మీ ధర్మపత్ని నామధేయము, మీ కుటుంబ సభ్యుల నామధేయములని స్మరించుకుని మీ ప్రార్థనలు స్వామివారికి విన్నవించుకుని ప్రార్థన చేసుకోవాల్సింది. సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామి సంపూర్ణ కృపాకటాక్ష దీక్షణ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వకార్య అనుకూల సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీభూమి నీలా సమేతః శ్రీ శ్రీనివాస స్వామి కళ్యాణ మహోత్సవం శ్రీ వైఖానస దివ్య ఆగమోక్త ప్రకారేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీ శ్రీనివాస అర్పితమస్తు. గోవింద గోవింద ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. குன்றமேந்தி குளிர்மழை காத்தவன் அன்று ஞாலம் அளந்தபிரான் பரன் சென்று சேர்த்தொழ நம் வினை ஓயுமே என்று நம்மாழ்வார் பாடுகிறார். அந்த திருமலை அப்பனை குறித்து, பகவானே வெங்கடவனே சப்தகிரி வாசனே கோவிந்தா கோவிந்தா என்று சேவித்துக்கொண்டு இன்றைய கல்யாண உற்சவத்திற்காக வந்திருக்கும் பக்தர்களை வரவேற்பது திருமதியே அருணா. வைகான சாகம விதிமுறைப்படி ஆரம்பமாகும் திருக்கல்யாண மகோத்சவம் திருமலை கோவில் உள்ளே இருக்கும் சம்பங்கை பிராகாரத்தில் உள்ள கல்யாண மண்டபத்திலிருந்து நேரடி ஒளிபரப்பினை சேவித்துக் கொண்டிருக்கிறோம். இதம் பிரம்ம புண்ணியமஹே பிரம்மா புனாதோ வந்தே ஸ்ரீநயனோத்பலஸ்ய சசிரம் சேஷாச்சலாதீஸ்வரம் பிரம்மாத்யர்ச்சிதபாத பத்மயுகலம் லோகைக நேத்ரோத்சவம் வாசிஷ்டே சனகாதிபிர்முனிகணே சம்ஸ்தூயமானம் சதா பக்தானாம் அகிலார்ததாய நமஹம் ஸ்ரீவெங்கடேஷம் குரும் నిరుపమగుణ సింధుర్నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమవేద్యో నిస్తులో వెంకటేశః నిజచరణ సమర్చాసక్త భక్తోదరక్షి నివసతు హృదయే మే స్వాంగిరి భక్తిం వితన్వన్ శ్రీలక్ష్మీ వల్లభారంభాన్ ఖనోముని మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాన్ నారాయణం సకబలం సకలామరినిందం వైఖానసమ్మమ గురుం నిగమాగమేంద్రం భృగుమరే చిత్రికాశ్యప ముఖాన్ మునీంద్రాన్ సర్వాణం కులగురోన్ ప్రణమామి మూర్ధనా యస్య ద్విరద వక్త్రాద్యాః పారిషద్యాః పరిషితం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే తదేవ లగ్నం సుదిరం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంద్రిగం స్మరామి శ్రీ విష్ణుం శ్రీమహీయుక్తం శాంతం శేషం ఖగాధిపం సుదర్శనాద్యాయుధాని సమస్తాని నమామ్యహం శ్రీయాసమేతః శ్రీ పరమహంస స్వరూపిణే శ్రీమతే నారాయణాయ నమః శ్రీ శ్రీనివాస గురవే మహతే నమోస్తు ఏవం గురు పరంపరా ధ్యాత్వా ప్రాణానాయ ఓం భూర్భువస్వరో
శ్రీ గోవింద 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 మహావిష్ణోరాజ్ఞ ప్రవర్తమానస్యాస్య దేవదేవస్య త్రిపతిః పురుషోత్తమస్య త్రిపతికిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ శేషాచల నివాసినః శ్రీ భూమి నీలాసమేతః శ్రీ శ్రీనివాసస్వామిన ప్రీత్యర్థం తరవలోకహితార్థం కరిష్యమాణः వైవాహిక మహోత్సవ కర్మణి సద్యోంకూరార్పణ ప్రతిసరవంత దేవతారాధన ఆఘార కర్మ మధుపర్కమాంగళ్యారాధాన ప్రధానాలచ పూర్ణాది హోమాది ఆచరిత సర్వకర్మసు సర్వోపన శుద్ధ్యర్థం వృద్ధ్యర్థం శాంత్యర్థం అభ్యుతార్థం చ సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యవచనం కరిష్యే ఆదో కలశారాధనం కరిష్యే ధారాసు సప్తసు చ మానసేషు సరస్సరిత్స పరిపూరితేషు అపోభివృణ్ణం ప్రతిపాదయిష్యే పురోమి తత్తాకుం సుచరకుం సుచర్మా ఇదమాప శివాశతమా శాంతా శాంతతమా శుభా శుభతమాః పూతాః పుతతమాః పుణ్యాః పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృత అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః పుష్పాదిభిः సర్వతీర్థతలమభ్యర్చ సర్వతీర్థతలం పుణ్యం పావనం సర్వకారణం విష్ణుపాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయన బ్రహ్మణా సంవృతం యచ్చ మంత్రపూతం శుభావహం కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమీ భాగీరథీతి విఖ్యాతాః పంచగంగాః ప్రకీర్తితాః ఓం ఏతే శతం వరుణగే సహస్రం యజ్ఞాః పాశా వితతాః పుత్రా తేభ్యో న ఇంద్రస్య వితోతవిష్టుర్విశ్వే దేవా ముञ्चन्तु భరతస్వస్త్యా కరకే పాంచభౌతికమావాహిని జల సర్వతీర్థలమావాహిని ముఖ విష్ణుమావాహిని మధ్య రుద్రమావాహిని మూల బ్రహ్మాణమావాహిని కుంభే ఓం భూ వరుణమావాహిని ఓం భువః ప్రచిత సమావాహిని ఓం సుభ రక్తామృతమావాహిని ఓం భువస్వః జాతస్పతిమావాహిని గంగాది సర్వతీర్థలాని మహావరుణాని మహాయుధమాత్రం పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనం సమర్పయామి పుణ్యపుష్పైః పూజయామి ధూపదీప సర్వోపచారార్థం అక్షతం సమర్పయామి గురోభార నివేదయామి పానీయం సమర్పయామి శతక్షణాకం తాంబూలం సమర్పయామి గంగాది సర్వతీర్థలాని మహావరుణాని మహా సుప్రీత సుప్రసన్న వరదో భవతో నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం విశ్వక్సేనారాధనం కృషే విశ్వక్సేనం సకల విబుధ ప్రౌఢ సైన్యాతినాథం ముద్రా చక్రే కరతలయుగే శంకదండౌ దదానం మేఘశ్యామం సుపటిమగుడం పీతవత్రం శుభాంగం ధ్యాయే దేవం విజితదనుజం సూత్రపత్యా సమేతం ఓం ఆగ్నేయోజస్మాదిజామహే త్వా విశ్వే సదా త్వమయితోనుశంభో వైరాజంతే సుహృతనిదత్తాం ప్రేక్షామదేశో విబుధానామనాధీయామే శస్తాం ధనితాం దదాతు పద్మాకారమండలే ఓం భూః విశ్వక్సేన సమావాహి ఓం భువః శాంతమావాహి ఓం సువః హరమావాహి ఓం భూర్భువస్వః అమితమావాహి ఓం నిత్యాన్నపాయనమావాహి తద్దక్షిణ సూత్రపతి ఆవాహి వామే జయాం ఆవాహి సూత్రపతిం జయాసమిత శ్రీ విశ్వక్సేన సైదమాత్రం పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనం సమర్ప్య పుణ్యపుష్పైః పూజయామి ధూపదీపాది సర్వోపచారార్థం అక్షతం సమర్పయామి గురోభార నివేదం సమర్పయామి పానీయం సమర్పయామి శతక్షణాకం తాంబూలం సమర్పయామి సూత్రపతి జయాసమిత శ్రీ విశ్వక్సేన సుప్రీత సుప్రసన్న వరదో భవతు శ్రీ శ్రీనివాసస్వామిన ప్రీత్యర్థం సర్వలోకహితార్థం కరిష్యమాణः వైవాహిమోత్సవకర్మణి సర్వత్ర ప్రోక్షణార్థం భవద్భిరనుజ్ఞాతః సుపుణ్యం వాచయిష్యే వాచ్యతాం సుపుణ్యాహం కరోమి కురుష్వ స్వస్తి సుప్రోక్షితం అస్తు అస్తు ప్రజాపతిః ప్రియతాం ప్రియతాం ప్రజాపతిః శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంతు ఈతయః శుభని వర్ధంతాం శుభని శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంతు ఈతయః శుభని వర్ధంతాం శుభని శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంతు ఈతయః శామ్యంతు శుభని వర్ధంతాం శుభని అతో దేవా అవంతు యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేదా యదతే పదం సమూఢమస్య పాగుం సురే త్రీని పదా విచక్రమే విష్ణుర్గోప అదాభ్యః తతో ధర్మాని ధారయన్ విష్ణో కర్మాణి పశ్యత యతో వ్రతాని పస్వసే ఇంద్రస్య యుజ్యస్సఖా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూర్యః దివేవ చక్షురాతతం తద్విప్రాసో విపండవో జాగ్రవాగం సస్యమంధతే విష్ణోర్యత్ పరమం పదం ద్రవినోదా ద్రవిణసస్తురస్య ద్రవినోద సనరస్య త్రింశత్ ద్రవినోదా వీరవతే షణ్ణో ద్రవినోద్ధారాసతే దీర్ఘమాయుః సవితా పశ్చాత్తా సవితా పురస్తా సవితోత్తరాత్తా సవితాధరాత్తాత్ సవితానః సువతు సర్వతాతిం సవితానో రాసతాం దీర్ఘమాయుః నవో నవో భవతి జాయమానోన్నాం కేతురుషసా మేత్యగ్రే భాగం దేవేభ్యో విదదాత్యాయన్ ప్రచంద్రమాస్త్రిత దీర్ఘమాయుః అతిథిర్జోరతిరంతరిక్షమతిర్మాతాస పితాస పుత్రః విశ్వే దేవ అతిథిః పంచజన అతిథిర్జాతమతిథిర్జనిత్వం సర్వే దేవాః ప్రియంతాం పుణ్యాహమస్త్వాన్ యత్పుణ్యం నక్షత్రం తద్వత్కుర్వీతోపవిశం యదా వై సూర్యవతేతి అత నక్షత్రం నయతి యావతి తత్ర సూర్యో గచ్ఛేత్ యత్ర చ ఘన్యం పశ్యేత్ తావత్ కుర్వీత యత్కార్య స్యాత్ పుణ్యః ఏవ కృతే శ్రీ శ్రీనివాసస్వామిన ప్రీత్యర్థం సర్వలోకహితార్థం కరిష్యమాణः వైవాహిమోత్సవకర్మణి
వైవాహికమోత్సవకరం సర్వత్ర ప్రోక్షణార్థం ఓం పుణ్యాహం భవంతో భృంతో వైవాహికమోత్సవకర్మణి ఓం పుణ్యాహం భవంతో భృంతో కర్మణి ఓం పుణ్యాహం భవంతో భృంతో కర్మణి ఓం పుణ్యాహం స్వస్తి ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్షో అరిష్టనిమిః స్వస్తి నో బృహస్పతిర్దదాతు శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం సర్వలోకహితార్థం కరిష్యమాణः వైవాహికమోత్సవకర్మణి సర్వత్ర ప్రోక్షణార్థం ఓం పుణ్యాహం స్వస్తిం భవంతో భృంతో వైవాహికమోత్సవకర్మణి ఓం స్వస్తి ఓం పుణ్యాహం స్వస్తిం భవంతో భృంతో కర్మణి ఓం స్వస్తి పుణ్యాహం స్వస్తిం భవంతో భృంతో కర్మణి ఓం స్వస్తి ఓం రుద్ధ్యాస్మహవీర్నమసోపసద్య మిత్రం దేవమిత్రభయన్నో అస్తు అనౌరాధాన్ హవిషా వర్ధయంతః శతంజీవిమశరదస్య వీరాః త్రీణి త్రివే దేవానాం వృద్ధని త్రీణి ఛందాగుంసి త్రీణి సమనాని త్రయమే లోకాః రుద్ధ్యామేవ తద్వీర్య ఏషు లోకేషు ప్రతిష్ఠతి శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం సర్వలోకహితార్థం కరిష్యమాణः వైవాహిక మహోత్సవకర్మణి సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం రుద్ధ్యం భవంతో భృంతో వైవాహికమోత్సవకర్మణి ఓం రుద్ధితాం ఓం రుద్ధ్యం భవంతో భృంతో కర్మణి ఓం రుద్ధితాం పుణ్యాహం రుద్ధ్యం భవంతో భృంతో కర్మణి ఓం రుద్ధ్యతాం రుద్ధిః సమృద్ధిః పుణ్యాహం సమృద్ధిః ఆపోహిష్ఠామయో భవః తానభూర్జతవాతరాం హేరణా యక్షక్షసే యో వశ్వతమూర్తః తస్య బాధయతే అనః ఉషతీరివ మాతరః తస్మారంగమామవః యస్య క్షయాయ జన్మథా ఆపో దినదాచరః దివిశ్రేయస్త్వాन्तరిక్షే తస్వపృథివ్యా సంభవ బ్రహ్మవర్చసవచ బ్రహ్మవర్చసాయత్వా పౌమానసువర్జనః పవిత్రేణ విచర్షణి యపోతాస పునంతు మా దేవతనాః పునంతు మనవోధ్యా పునంతు విశ్వాయవః జాతవేదః పవిత్రవత్ పవిత్రేణ పునాహిమా శుక్రేణ దేవతేద్యతో అగ్నే కృత్వా కృతో వృణో యత్తే పవిత్రమర్చసే అగ్నే వితతమంతరా బ్రహ్మతేన పునీమహే ఉభాభ్యాం దేవసవితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవే పునతే దేవ్యాగాతో యస్యేవ హ్విస్తనమో వేతపృష్ఠాః తయా వదంతస్తతమాద్యేషో వయగ్స్యమపతయోరీనాం వైశ్వానరో రస్తుభిర్మా పునాతో వాత ప్రాణిని శిరోమయో భూః ద్యావా పృథివీ పయసాపయోభిరుతావరే యజ్ఞే మా పునీతాన్ భృద్విసవితస్త్రుభిః వరశిష్ఠైర్దేవమన్వభిः అగ్నే దక్షైః పునాహిమా ఏన దేవా అపునతా ఏనాపో దివ్యం కషః తేన దివ్యేన బ్రహ్మణా ఇదం బ్రహ్మ పునీమహే యః పావమానేరద్యేతే ఋషిభిः సంభృతగం రసం సర్వగం సపూతమష్టాతే స్వదితం మాతరిస్వనా పావమానేర్యో అద్యేతే ఋషిభిः సంభృతగం రసం తస్మై సరస్వతేభిः క్షీరగం సర్పిర్మధూదకం పావమానే స్వస్తయిని సుదుఘాహే పయస్వతే ఋషిభిः సంభృతో రసః బ్రాహ్మణేషు మృదకం హితం పావమానే దిశంతునః ఇమం లోకమతో అమం కామాన్ సమర్థయంతునః దేవేర్దేవే సమాభృతాః పావమానే స్వస్తయిని సుదుఘాహే ఘృతశ్చుతః ఋషిభిः సంభృతో రసః బ్రాహ్మణేషు మృదకం హితం ఏన దేవాః పవిత్రేణ ఆత్మానం పునతే సదా తేన సహస్రధారేణ పావమాన్యః పునంతు మా ప్రాజాపత్యం పవిత్రం తతోద్యామకం హిరణ్మయం తేన బ్రహ్మవిదో వయం పూతం బ్రహ్మ పునీమహే ఇంద్రస్సు నీతే సహమా పునాతో సోమస్వస్త్యా వరుణస్య నీత్యా యమో రాజా బ్రహ్మృణాభిః పునాతు మా జాతవేదా మోర్జయంత్యా పునాతో తచ్ఛంయోరావృణమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవే స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యः ఊర్ధ్వం జిగాతు భేషజం సన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే ఓం శాంతి శాంతి శాంతి. ఓం వాస్తోష్పతే ప్రతిజానియస్మాస్త్వావేశో నమేవో భవానః యత్రే మే ప్రతితన్నో ద్విషస్వసన్నయే ద్విపదేశం చతుష్పతే వాస్తోష్పతే సగమయా సగం సదాతే సక్షీమ హిరణ్మయగాతు మత్యా ఆవహ క్షమ ఉతయో దేవరన్నో యూయం పాదస్వస్తి విస్తదానః
अमीवः वास्तोष्पदे विश्वारूपाण्यविशन् सखासु सेवयेतिरः अनोरणीयान् महतो महीयान् आत्मगुहायान् निहितोऽस्य जन्तोः तमकृतं पश्यति वेदशोको धातु प्रसादान् महिमानमीशम् ओं विश्वक्सेनाय नमः वरुणाय नमः पुनः पाद्यं माचमनं समर्पयामि सुप्रीतः सुप्रसन्नवरदो भवतु यदा स्थानं यदा स्कुं प्रवेशयामि उत्सवार्थं क्षेमार्थं पुनरागमनाय च. திருமலை அப்பனுடைய திருக்கல்யாண மகோத்சவத்திலே இப்பொழுது நாம் சேவித்தது விஸ்வக்சேன் ஆராதனை சுத்தி புண்ணிய வாசனம். தொடர்ந்து அங்குரார்ப்பண கைங்கரியத்தை சேவிக்க இருக்கிறோம். எம்பெருமான் ஸ்ரீமன் நாராயணனை மட்டுமே மனதிலே உறுதியாக கொள்வாயாக என்று உபதேசம் செய்கிறார்கள் முதலாழ்வார்களான பொய்கை ஆழ்வார். அவர் அளித்த முதல் திருவந்தாதியிலே இறுதியிலே உள்ள 3 வார்த்தைகள் என்னவென்றால், மாயவனையே மனத்தில் வை என்று கூறுகிறார். இந்த வாக்கிலிருந்து உதிர்ந்த 3 முத்துக்கள் முதல் திருவந்தாதியிலே கடைந்தெடுத்த வெண்ணெய் போல் திரண்டெழுந்த திரட்டிப்பால் போல் அமைந்துள்ளது. அமிர்தமோ ஆறாவமுதமோ சரம ஸ்லோகமோ என்று நமக்கு நினைக்க தோன்றுகிறது. பக்தர்களே, எம்பெருமான் திருவடிகள் ஒன்றே ஒப்பற்ற அடைய வேண்டிய இடம், பிராரப்யம். அவனை அடைய அவனே உபாயம், பிராபகம். இறுதியாக மனம் அல்லது மகா விசுவாசம் வேண்டும் என்று அந்த பொய்கை ஆழ்வார் கூறுகிறார். மாயவன் என்றால் ஆச்சரியமான காரியங்களை செய்பவன். அந்த மாயவன் யார்? பிரம்மா, விஷ்ணு, பரமசிவன். இந்த 3 தெய்வங்களுள் முதன்மையானவன். இந்த மூவருள்ளும் முதன்மையானவர் கடல் நீர் நிறுத்தினனான கண்ணன். இவனே ஸ்ரீமன் நாராயணன். இவன் கருணை ஒன்றே நம்மை விளைவிக்கும். முதலில் தெள்ளத் தெளிவாக காட்டி தந்த பெருமையும் அந்த பொய்கை ஆழ்வாரையே சேரும். அப்படி ஆழ்வார்களால் மங்களாசாசனம் செய்யப்பட்ட அந்த திருத்தலமான திருமலையிலே திருமலையப்பன் எழுந்தருளி இதோ பக்தர்களை அருள் பாலித்து கொண்டிருக்கும் அந்த பகவானுக்கு திருக்கல்யாண மகோத்சவம் நடைபெற்று கொண்டிருக்கிறது. அந்த கல்யாண உற்சவத்திலே திருமுலை சாற்றுதல் கைங்கரியத்தை சேவித்து கொண்டிருக்கிறோம். ஓம் நமோ பகவதே வாசுதேவாயா என்று. முதலாவார் மூவரே, அம்மூவருள்ளும் முதலாவனார் முறிநீர் வண்ணன் முதலாய நன்னான் அருளல்லால் நாம நீர் வையகத்து பல்லார் அருளும் பழுது என்று முதல் திருவந்தாதியிலே ஓம் சர்வபுத ஹிதப்பிரதாயை நமகா என்று அந்த பகவானை செவிக்கிறோம். அதேபோல் முதற் கடவுளான ஸ்ரீமன் நாராயணனே ஸ்ரீகிருஷ்ணனாக அவதரித்தான். கண்ணபிரானின் கருணையால் அல்லாமல் மற்ற தெய்வங்களின் அருள் கருணை என்பதெல்லாம் குறையுள்ளது என்று பயனளிக்காது என்று உறுதியாக கூறுகிறார். இதோ அங்குரார்ப்பண கைங்கரியத்தை முடித்துக்கொண்டு அடுத்ததாக ரக்ஷா பூஜையை ஆரம்பிக்கிறார் அர்ச்சக சுவாமி. தேவதேவஸ்ய பகவதः நாராயண சத்ரபதிः புருஷோத்தம சத்ரபதிகளாண்ட கோட்டி பிரம்மாண்ட நாயக ஸ்ரீசேஷாச்சாரிவாத்ரஹாத்ரி பூமி நிராசமிதः ஸ்ரீநிவாசஸ்வாமினः பிரீத்யர்த்தம் தர்மலோக ஹிதார்த்தம் கரிஷ்யமானः வைவாಹಿಕ மಹೋತ್ಸವ ಕರ್ಮಣಿ ಪ್ರತಿಸರಬಂಧ ದೇವತಾರಾಧನಂ ಕೃಷೇ ಓಂ ಯಮರ್ಪಯಂತಿ ಮನಯೋ ವೀರ್ಯೋ ಜೋಹಿ ಜನರು ವಿಭುಧಾ ವಿರಾಜನ್ನೋ ತಮ್ಮಗಿ ದೋಷಾಯಸ್ಯ ನನಾಗ್ನೋ ವಿಪನಾನ್ ಪತಂತೋ ಶನ್ನೋ ನಿಧತ್ತಾಂ ತಪಸೋಚಿ ಹರ್ತಾಂ ಸ್ವಯಂವರಗ್ರೇ ಮೃತಗೆ ಮೃತಾಯ ಓಂ ಭೂಃ ಶೇಷ क्षमावाहयामि ओम भुवः सहस्रशीर्षमावाहयामि ओम सुवः नागराजमावाहयामि ओम भूर्भुवस्वः अनन्तमावाहयामि शेषस्य इदमासम् शेषमहापाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनं समर्पयामि पुण्यपुष्पैः पूजयामि धूपदीपादि सर्वोपचारार्थम् अक्षतं समर्पयामि गुरोपहारं निवेदयामि पानीयं समर्पयामि सदक्षाकं ताम्बूलं समर्पयामि शेषाणः सुप्रीतः सुप्रसन्नवरदो भवतु. ओम स्वस्ति नो मिमीतामस्विना भगस्वस्ति देव्यदेतिर्नर्वणाः स्वस्ति पूषा असुरो ददातु न स्वस्ति द्यावा पृथिवी सुचेतुना स्वस्तये वायुपब्रवामहे सोमं स्वस्ति भुवानस्य यस्पतेः बृहस्पतिं सर्वागणं स्वस्तये स्वस्तय आदित्यासो भवन्तु नः विश्वे देवानो अद्या स्वस्तये वैश्वानरो वसुरग्निः स्वस्तये
देवावन्तु भवा स्वस्तये स्वस्ति नो रुद्रपात्वमासः स्वस्ति मित्रावरुणा स्वस्ति पद्ये रेवते स्वस्ति न इन्द्रश्चाग्निश्च स्वस्ति नो अदिते कृधे स्वस्ति पन्था मनोचरेम सूर्या चन्द्रमसा आदिवान् पुनर्ददता ज्ञाता जानता सङ्गामे महि स्वस्तयनन्तारक्षमरिष्ठनेमिं महद्भूतं वायसं देवतानाम् असुरग्नमिन्द्रासखं समत्सु प्रहद्यश्चोनाव निवारोहेमाम् अम्होमुचामाङ्गिरा सञ्जयं च स्वस्त्याट्रेयं मनसा च तारक्षं प्रयातपानिः शरणं प्रपद्ये स्वस्ति सम्भादे स्वभायन्नो अस्तु द्रवन्ते राजा वरुणो द्रवन्तेवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतान् ध्रुवं शुभगं शुभम्. ஓம் நமோ நாராயணாய. ஓம் நமோ வெங்கடேசாய. கோவிந்தா கோவிந்தா. திருமலையப்பனே, கோவர்தன கிரிதாரி, பசுபாலகனே கோவிந்தா கோவிந்தா என்று ரக்ஷா பூஜையை தொடர்ந்து ரக்ஷாபந்தன கைங்கரியத்தை நாம் சேவிக்கலாம். இந்த ரக்ஷாபந்தனம் என்பது மூவருக்கும் கரங்களிலே அணிவிக்கப்படும் அந்த கயிற்றிற்கு அர்ச்சக சுவாமி முறையை பூஜை செய்து இப்பொழுது ரக்ஷாபந்தன கைங்கரியத்தை செய்ய உள்ளார். கொன்றனைய குற்றம் செய்யினும் குணம் கொள்ளும் என்று முதலாக என் நெஞ்சே என்றும் புறனுரையேயாயினும் பொன்னாழி கையான் திறனுரையே சிந்தித்திரு என்று முதல் திருவந்தாதியிலே இதைவிட ஆறுதலான உபதேசம் யாரால் செய்ய முடியும் என்றால் நம்முடைய பகவானால் தான் செய்யப்படும் என்று நமக்கு தெள்ளத் தெளிவாக தெரிகிறது. பகவன் நாம சங்கீர்த்தனத்தின் மகிமையை நமக்கு உணர்த்துவதையே தம்முடைய குறிக்கோளாக கொண்டவர் இரண்டாவது ஆழ்வாரான பூதத்தாழ்வார். மாதவ என்னும் திருநாமமே சகல வேதங்களின் கடைந்தெழுத்து சாரம் என்று பறைசாற்றுகிறார். வேதம் கற்றுக்கொள்ள முடியவில்லையே என்று கவலைப்பட வேண்டாம். சகல வேதாந்த விழுப்பொருளை வேதத்தின் சுருக்கமான வேதத்தின் சாரத்தை நமக்கு சொல்லிக் கொடுத்த பெருமை பூதத்தாழ்வாரையே சேரும். ஓத்தின் பொருள் முடிவும் இத்தனையே உத்தமன் பேர் ஏத்தும் திறமறிமின் ஏழைகாள் ஒத்ததனை வல்லீரேல் நன்று அதனை மாட்டீரேல் மாதவன் பேர் சொல்லுவதே ஓத்தின் சுருக்கு என்கிறார் இரண்டாம் திருவந்தாதியிலே. மாதவா என்று சொல்ல சாஸ்திர ஞானம் எதுவும் வேண்டாம், ஆர்வம் ஒன்றிருந்தால் போதுமானது. மாதவன் மலர்மகள் கேள்வன் மலர்மங்கை மணாளன் ஸ்ரீயப்பதி திருமால் என்றெல்லாம் பகவானை அழைக்கிறோம். மாதவன் என்றால் மகாலட்சுமியின் நாதன் என்றும் கூறலாம். வித்தைகளுக்கு அதிபதி என்றும் முனிவர்களுக்கு ஜோதிமயமாய் தோன்றுபவர் என்றும் பொருள் கூறலாம். அப்படிப்பட்ட அந்த பராத்பரனுக்கு திருக்கல்யாண மகோத்சவத்திலே இதோ ரக்ஷாபந்தன கைங்கரியம் நடைபெற்று கொண்டிருக்கிறது. பகவானே வேங்கடவனே கோவிந்தா 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 என்று சேவித்து அந்த பகவானுடைய திருவடிகளை சரணம் செய்தால் நிச்சயமாக நமக்கு மோட்சம் கிடைக்கும். இன்று சனிக்கிழமை தித்தியை, வைகாசி மாதம் மிகவும் சிறந்த நாள். மேலும் ஆருத்ரா நரசினம், அதாவது திருவாதிரை நட்சத்திரம். நட்சத்திரங்களிலேயே 2 நட்சத்திரங்களுக்குத்தான் திரு என்ற பெயரை முதலில் வைத்து கூறுவார்கள். ஒன்று திருவாதிரை, மற்றொன்று திருவோணம். திருவோணம் நம்முடைய எம்பெருமானுடைய திருநக்ஷத்திரம். அப்படி சிரவணத்திலே உதிர்த்தவன் இதோ திருவேங்கடமுடையான். அவனுடைய திருக்கல்யாண மகோத்சவத்தை தான் நாம் நேரடி ஒளிபரப்பில் செவித்து கொண்டிருக்கிறோம். கோவிந்தா கோவிந்தா என்று. அடுத்து பிராட்டிமார்களுக்காக ரக்ஷாபந்தன கைங்கரியத்தை செய்து கொண்டிருக்கிறார் அர்ச்சக சுவாமி. சேவிப்போம் அந்த தாய்மார்களை. அகலகில்லே நிறையும் என்று மலர்மகள் மகாலட்சுமி திருமாலின் ஹிருதய கமலத்திலே நிரந்தரமாக குடிகொண்டிருக்கிறாள். ஆகவே மாதவன் மாதுவாள் மார்பினன் என்றெல்லாம் பகவானை அழைக்கிறோம்.
ஞானத்தால் நன்குணர்ந்து நாரணன் தன் திருநாமங்கள் சொல்ல நம்மை அழைக்கிறார். வழுவின்றி நாரணன் தன் நாமங்கள் நன்குணர்ந்து நன்கேத்த நம்மை அழைக்கிறார். ஆர்வம் செறிந்த மனத்தராய் செவ்வே அறிந்து அவன் தன் பேர் ஓதி ஏத்தும் அவர்களே பெருந்தவத்தோர் என்கிறார். அறம் தாங்கும் மாதவனே என்னும் மனம் படைத்து மற்றும் அவன் பேர் நாவினால் ஓதுவதையே எண்ணியிருக்கிறார் என்கிறார். அப்படி பகவான் எங்குள்ளான் என்று கேள்விக்கு பதில் கூறுகிறார் மூன்றாவது ஆழ்வாரான பேயாழ்வார். அந்தர்யாமியாய் மனத்துள்ளான் என்கிறார். கழல் தொழுதும் வா நெஞ்சே என்கிறார். அற்புதமான கிடர்த்தருக்கிய பகவான் திருவடிகளை தொழ நம் மனத்தை எழுப்புகிறார். நாமம் பல சொல்லி நாராயணாவென்ற நாம் அங்கையால் தொழுதும் நன்னெஞ்சே வா என்கிறார் மூன்றாவது திருவந்தியிலே 8வது பாடலிலே. திருப்பார்கடலை விட்டு என் மனமாகிய மெத்தையில் படுத்து கிடக்கிறான், அடியேன் மனந்தனனை கிடக்கும் வந்து என்று. பூமியாய் 8 திசைகளுமாய் வேதமாய் வேதம் ஓதும் பொருளாய் நிலவு ஊர்ந்தளவும் வாகனமாய் அருவிகளாய் நீர்வளம் நிலவளம் உடைய வேங்கடத்தான் உள்ளத்தின் உள்ளே உள்ளான் என்கிறார். யார் உள்ளத்தில் உள்ளன் என்ற கேள்வியை எழுப்பி கேட்கும் பொழுது அதற்கான பதிலையும் கூறுகிறார். உளன் கண்டாய் நல்லெஞ்சே உத்தமன் என்றும் உளன் கண்டாய் உள்ளுவார் உள்ளத்து உளான் கண்டாய் என்கிறார் மூன்றாவது திருவந்தாதியிலே. லக்ஷ்மி ரமண கோவிந்தா, தரா ரமண கோவிந்தா, கோவிந்தா என்று அந்த பிராட்டிமார்களை செவிக்கலாம். ஓம் நமோ வெங்கடேசாய. அவனை உள்ளத்தில் கொண்டு உருகும் மனத்துடைய பகவத் அடியார்களின் உள்ளத்தில் எங்கும் நிறைந்திருப்பவன் என்று உபதேசம் செய்கிறார். பகவானை ஓயாது நினைந்து அவரவர் உள்ள கோவிலில் எழுந்தருள பண்ணி வணங்கி மனமுருங்கி பரவசம் அடைந்து வேத முதல்வனை பாடி எழுந்தும் பறந்தும் துள்ளுபவர்கள் மனதிலே ஆர்வம் பெருகி குளிப்பவர்களும் மனதிலே அவன் நாமமே பிதற்றுபவர்கள் மனதிலே குடியிருப்பான் என்கிறார். பகவான் நம் மனதில் அந்தர்யாமியாய் வாழ்கிறான் என்பதை அறியும் பக்குவம் நமக்கு வேண்டும் என்றும் கூறுகிறார். कुंडे सोमम आवाहयामि मयि देवाद्रविणमयन्दं मय्यासिरस्तु मयि चंत पूर्वरिष्टास्य मतनवासवीराः मह्यं यजन्तो मम ज्ञानि हव्याकोति सत्यमनसो मे अस्तो ये नोमानि आमकतमच्चाहं विश्वे देवासो अधिवचतमे देवे एषडुर्वे रुरुडक्रोन्त विश्वे देवास हव्यर्यद्वं माहा आस्मि प्रजव सोमराजन् अग्निर्मन्यं प्रतिनुतन् पुरस्ता तदद्भो गोपा परिपाहिनस्त्वं प्रत्यञ्चो यन्तु निगुतः पुनस्ते मैषां चित्तं प्रबुधंश उद्धन्यमानमस्य अमेद्यामुपवाप्मानं यजमानस्यन्तो शिवानस्सन्तु प्रतिसच्चतश्च सन्नो माता पृथिवीतोकसातः पूतह्य तनेन सौम्याकृद्भगं रशनाहोत विंशतं खनपितॄन् आवाहमि रेखां स्कन्दमावाहमि रेखागायत्र्या प्रोक्षा तत्सवितर्वरेण्यं भर्गो देवस्य धीमहि यो यो नः प्रचोदयात् जातवेदो भुवनस्तरेते हिसञ्च तपशो इञ्जनिषते अग्निमश्वत्तदहव्यवाहुं शमी गर्भाजनयन्योम योभुः गुतप्रदीको गुतयोनिरग्नि गुरुदेशमिद्यो गुतमस्यानं गुतपृषस्त्वा सरितो हन्ते गुतं पिबंस्तेक्षयम् आयुर्धा अग्ने हविषो जुषाणो गुतप्रदीको गुतयोनिरग्नि उपावरोह जातवेदः पुनस्त्वं देवेभ्य हव्यं वहन प्रजनन आयु प्रजामरिमस्मासु देहस्य सरोदीति हन ध्वने अग्निग्रहण पत्रे सत्र पुष्पाक्षतान् क्षिपेत अग्न आयाहि वितके गृणानो हव्यदाते निहोता सस्त्य परिषे आदितेन मन्यस्वा अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवस्य वितप्रस्वा तत्स वितर्वरे एण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ब्रह्मज्ञानं प्रथमं पुरस्ताद् विसिमतः सुरुचो देनाभास बुद्धिर्या उपमास्य विष्टा सतश्च योनिमसपत्यवः नो ब्रह्माणमावाहमि ओं वः प्रजापतिमावाहमि ओं स्वः पितामह मावाहमि ओं भूर्भुवस्वः हिरण्यगर्भमावाहमि ब्रह्मणे नमः इदमासनं सोमो दीर्घं सोमरवन्तमासुं सोमवीरं कर्मण्यं ददातु साधन्यं वितद्यं सभ्यं पितुश्रवणं
यो ददास तस्मै ओम भूः सोममावाहमि ओम भुवरेज्ञागमावाहमि ओम सुपरिञ्जुमावाहमि ओम भूर्भुवस्वश्चन्द्रमावाहमि सोमसेदमासं ब्रह्महिन्मापाद्यं मार्ग्यम् आचमनं पुष्पं गुरोभारं पानीयं सदक्षं ताम्रं सर्वोपचारं समर्पयामि ओम भूपते भुवनपते महतोपतिस्पते ब्रह्मानन्ताभिनेमहे ओम सोममापाद्यं मार्ग्यम् आचमनं पुष्पं गुरोभारं पानीयं सदक्षं ताम्रं सर्वोपचारं समर्पयामि भूपते भुवनपते महतोपतिस्पते सोमगं राजानन्ताभिनेमहे ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धकत्वं नाकस्य पृष्ठयजमानोऽस्त्वं सप्तर्षि नागुसुकृतं यत्लोकस्तत्रेमं यज्ञं यजमानधिः ओम प्रोक्षान् सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धकत्वं नाकस्य पृष्ठयजमानोऽस्त्वं सप्तर्षि नागं सुकृतं यत्लोकस्तत्रेमं यज्ञं यजमानधिः ओम प्रोक्षान् कृष्णो अस्याखरेष्ठो अग्ने त्वा स्वाहा देदरसि बर्हिषे त्वा स्वाहा बर्हिरसि सृग्भ्यस्त्वा स्वाहा दिवे त्वा अन्तरिक्षायत्वा पृथिव्यै पोषायत्वा सुधा पितृभ्यः ऊर्ध्वबर्हिषद्भ्यः ऊर्ध्वा पृथिवीं गच्छता उभाभ्यां प्रहरेम गीते पूषाते कृन्तिं विशतु आदित्यं तिञ्चरमसि ऊर्णामर्तन्त्वास्त्रामि स्वसस्तं देवेभ्यः विष्णोस्तूपोऽसि दक्षिणतो विष्णोस्तूपोऽसि उत्तरतो चैर्व्यञ्जनमसि विष्णोस्तूपोऽसि देवेभ्यो विष्णोस्तूपोऽसि ओम विष्णुमावाहमि महाविष्णुमावाहमि सदा विष्णुमावाहमि व्यापे नारायणमावाहमि श्रुतासि घृतासि ध्रुवासि तारुणासि वानस्पत्योऽसि देवेषु ब्रह्मन् प्रोक्षिष्यामि सोमन् प्रोक्षिष्यामि प्रतिपात्रयोः ब्रह्माणम् आवाहमि सोमम् आवाहमि ब्रह्मण्णपप्रणेशविजमानवाचमिच्छां प्रणयज्ञं देवतावर्धकत्वं नाकस्य पृष्ठयजमानस्त्वं सप्तर्षि नागं सुकृतं यत्लोकस्तत्रेमं यज्ञं यजमानतिः ओम प्रियां सोमावः प्रणेशविजमानवाचमिच्छां प्रणयज्ञं देवतावर्धकत्वं नाकस्य पृष्ठयजमानस्त्वं सप्तर्षि नागं सुकृतं यत्लोकस्तत्रेमं यज्ञं यजमानतिः ओम प्रियां को भव प्रणेतो सव प्रणयत्वापो देवी प्रणयन यज्ञं संसादन्त्रः इदं मदन्तेर्गुतपृष्ठा उदाकु सहस्रपशवे च मानतिः को वै सवङ्क्तो संविसन्तान् देवीर्विसह पात्रान् देवच्ये संविसन्तान् देवीर्विसह पात्रान् देवेक्षये दक्षिणप्रदो ब्राह्मणतीर्ध्यनाय ओम प्रजापतिम् आवाहमि ओम इन्द्रम् आवाहमि ओम अग्निम् आवाहमि ओम सोमम् आवाहमि उत्तरप्रदो दैवतीर्ध्यनाय ओम अग्निम् आवाहमि ओम सोमम् आवाहमि अग्निशोममावाहमि ओम प्रजापतिम् आवाहमि ओम ब्रह्माणम् आवाहमि ओम इन्द्रम् आवाहमि वसूनामावाहमि ओम मरुत आवाहमि ओम रुद्रानामावाहमि अपपुस्पृशान् ओम विष्णुमावाहमि ओम बृहस्पतिमावाहमि ओम मित्रमावाहमि ओम वरुणमावाहमि ओम आदित्यानामावाहमि ओम आश्विनावाहमि ओम पूषणमावाहमि ओम कक्षमावाहमि ओम कक्षदेवतसोममावाहमि ओम औपासनयज्ञमावाहमि ओम यज्ञदेवति विश्वान् देवानाम् आवाहमि आज्यभागे ओम प्रजापतिजुष्टरूपामि ओम ब्रह्मणजुष्टरूपामि ओम इन्द्राजुष्टरूपामि ओम अग्निजुष्टरूपामि ओम सोमाजुष्टरूपामि ओम अग्निजुष्टरूपामि ओम सोमाजुष्टरूपामि ओम अग्निशोमाभ्यागुमजुष्टरूपामि ओम प्रजापतिजुष्टरूपामि ओम ब्रह्मणजुष्टरूपामि ओम इन्द्राजुष्टरूपामि ओम वसुभ्योजुष्टरूपामि ओम मरुद्भ्योजुष्टरूपामि रुद्रेभ्योजुष्टरूपामि अपपुस्पृश्य ओम विष्णवेजुष्टरूपामि ओम बृहस्पतिजुष्टरूपामि ओम मित्रायुजुष्टरूपामि ओम वरुणायुजुष्टरूपामि ओम आदित्येभ्योजुष्टरूपामि ओम सूभ्याजुष्टरूपामि ओम पूष्ण्याजुष्टरूपामि ओम कक्षाजुष्टरूपामि ओम कक्षदेवत सोमायुष्टरूपामि ओम औपासनयज्ञायुष्टरूपामि ओम यज्ञदेवत विश्वेभ्यो देवेभ्यो जुष्टरूपामि ओम सर्वदेवेभ्यो जुष्टरूपामि ओम आज्यं तृप्यतिसृजामि चरं तृप्यतिसृजामि अग्निर्ज्योतिषे समितसि स्वाहा अमृतमसि वारुणमसि अन्तरितकं रक्षो अंतरिता अरदाय स्वाहा प्रत्युष्टवरक्ष प्रत्युष्ट अराते स्वाहा चित्पति स्वा पुनात् पच्चिद्रेण पवित्रेण सौसूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पति स्वा पुनात् पच्चिद्रेण पवित्रेण सौसूर्यस्य रश्मिभिः स्वाहा देवस्त्वा पुनात् पच्चिद्रेण पवित्रेण सौसूर्यस्य रश्मिभिः स्वाहा गायत्री समद प्रोक्ष एकविंशति प्रमाणः करसम्पूर्णमसि विदगुहित्वा मूलाग्राभ्यकृतिं स्पर्शयित्वा अभ्यर्च अक्षताम् इमाम्य अग्निष्टिका आज्याम् इमाम्य अग्निष्टिका चरुभिः इमाम्य अग्निष्टिका धेनवस्सन्त्वेक च सवञ्च सहस्रञ्च आयुतञ्च न्यूतञ्च परितञ्च अद्भुतञ्च अन्यद्भुतञ्च समुद्रस्य मध्यञ्चान्तश्च परार्धश्च इमाम्य अग्निष्टिका धेनवस्सन्तो ओम इन्द्राय नमः ओम अग्निये नमः ओम यमाय नमः ओम निरुते नमः ओम वरुणाय नमः ओम वायुवे नमः ओम कुबेराय नमः ओम ईशानाय नमः ओम अग्निये नमः ओम हुतवहाय नमः ओम हुतासिने नमः ओम कुष्ठवर्त्मने नमः ओम देवमुखाय नमः ओम सप्तजिह्वाय नमः ओम वैश्वनाय नमः ओम जातवेदसे नमः ओम अदितेन मन्निस्वा नमतेन मन्निस्वा सरस्वतेन मन्निस्वा देवसवित प्रसुवाय षष्टिशतसहस्रान्यतमक्षयमद्भुतमानयायन्ते यद्मा आत्मा जातवेदसे नेद्यस्वा वर्धस्वचेद् वर्धचास्मिन् प्रजापसुभिर्ब्रह्मचस्य ब्रह्मन् सोमन् विद्वमादासे अदस्वाहा ओम वायुव्यादाग्नेयान्तं प्रजापते स्वाहा नैऋत्यादिशानान्तमिन्द्राय स्वाहा ओम आग्नये स्वाहा ओम सोमाय स्वाहा ओम
అగ్నిశోభ్యాగం స్వాహ, ఓం ప్రజాపతే స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ, ఓం ఇంద్రాయ స్వాహ, ఓం వసుభ్య స్వాహ, ఓం మరుద్భ్య స్వాహ, ఓం రుద్రేభ్య స్వాహ, అపస్పృశ్య, ఓం విష్ణవే స్వాహ, ఓం బృహస్పతయే స్వాహ, ఓం మిత్రాయ స్వాహ, ఓం వరుణాయ స్వాహ, ఓం ఆదిత్యేభ్య స్వాహ, ఓం అశ్వేభ్యాగం స్వాహ, ఓం పూష్ణే స్వాహ, ఓం కక్షాయ స్వాహ, ఓం కక్షదేవత సోమాయ స్వాహ, ఓం ఔపాసన యజ్ఞాయ స్వాహ, ఓం యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్య స్వాహ, సర్వదేవేభ్య స్వాహ, దర్భాభిగార్యాచరం సావిత్రిం గృహీత్వా వ్యాహృతం జుహోతే పడభిగార్య, ఓం భూ స్వాహ, ఓం భువ స్వాహ, ఓం స్వ స్వాహ, ఓం భువ స్వ స్వాహ, అదితేన్వమగ్గుస్థాః అదితేన్వమగ్గుస్థాః అనుమతేన్వమగ్గుస్థాః సరస్వతేన్వమగ్గుస్థాః దేవసవిత ప్రాసాభిः అస్య దేవదేవస్య భగవతో నారాయణ సత్రే శ్రీనివాస స్వామిన ప్రీత్యర్థం సర్వలోక హితార్థం కరిష్యమానః వైవాహికమోత్సవకర్మణి ఆఘారే స్వరమంత్రాక్షర సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాదివైష్ణవహోమం హోషే అదితేన మన్నిస్వ అనుమతేన మన్నిస్వ సరస్వతేన మన్నిస్వ దేవసవిత ప్రసా ఓం అతో దేవావంతునో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామపి స్వాహ ఇదం విష్ణుర్విచక్రమే త్రేదానిదతే పదం సమూఢమస్య పాగం శ్రే స్వాహ త్రీని పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్య తతో ధర్మాన్ ధారయన్ స్వాహ విష్ణో కర్మాణి పశ్యత యతో వ్రతాని పస్పసే ఇంద్రస్య యుజుసఖా స్వాహ తద్విష్ణో పరమం పదం సదా పశ్యంతి శూరయః దివివ చక్షుర తద్గు స్వాహ తద్విప్రాసో విపన్యవో జాగ్రవాగం సస్యమందతే విష్ణోర్యత్ పరమం పదగు స్వాహ ఓం భూస్వాహ ఓం భువస్వః, ఓం సువస్వః, ఓం భూర్భువస్సువస్వః అదితేన్వమగ్గుస్థాః అనుమతేన్వమగ్గుస్థాః సరస్వతేన్వమగ్గుస్థాః దేవప్రాసాభిः అగ్నిప్రతిష్ఠాపనముహూర్తः సుముహూర్తో మహాంతో న గృహ్ణन्तు సుముహూర్తోస్తు. హరి దగ్గర నీ ఉన్నాడందాక పారనీదు, హరి దగ్గర నీ ఉన్నాడందాక పారనీదు, కురుచలోనే మగుడు గోవిందు మాయా. హరి దగ్గర నీ ఉన్నాడందాక పారనీదు, కురుచలోనే మగుడు గోవిందు మాయా. హరి దగ్గర నీ ఉన్నాడందాక పారనీదు. జనకి పంచేంద్రియపు చెరువులైదింటికి మనసనడిది ఒకటి మహాప్రవాహము. జనకి పంచేంద్రియపు చెరువులైదింటికి మనసనడిది ఒకటి మహాప్రవాహము. దినము పారుచునుండు దిగువకు వెళ్ళలేదు, తనలోనే తాను ఈ గురుదైవమాయా. దినము పారుచునుండు దిగువకు వెళ్ళలేదు, తనలోనే తాను ఈ గురుదైవమాయా. హరి దగ్గరనే ఉన్నాడందాక పారనీదు, కురుచలోనే మగుడు గోవిందు మాయా. హరి దగ్గరనే ఉన్నాడందాక పారనీదు. పంచభూతాల తోటలైదింటికి కాలమని ఎడిది ఒక్క కాలువ పారుచునుండు. తూలని పంచభూతాల తోటలైదింటికి కాలమని ఎడిది ఒక్క కాలువ పారుచునుండు. నేల తడియదు నీరు తివియదు, నేల తడియదు నీరు తివియదు, తోలు తిత్తికే కొలది దొరకొన్న మాయా. నేల తడియదు నీరు తివియదు, తోలు తిత్తికే కొలది దొరకొన్న మాయా. హరి దగ్గరనే ఉన్నాడందా
కాపారనీదు కురుచలోనే మగుడు గోవిందు మాయా హరి దగ్గరనే ఉన్నాడందా కాపారనీదు ఓ ముట్టి పంచ ప్రాణముల మొలకలైదింటికి పుట్టుగులని ఏటి ఏరు పొదలి పారుచునుండు ముట్టి పంచ ప్రాణముల మొలకలైదింటికి పుట్టుగులని ఏటి ఏరు పొదలి పారుచునుండు చెట్టు చెట్టుకే కొలది శ్రీ వెంకటేశ్వరుడు చెట్టు చెట్టుకే కొలది శ్రీ వెంకటేశ్వరుడు నట్టనవే రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ. ఓం మంజులస్ఫురమానపాదయుగలం పీతాంబరేణోజ్వలం కాంచీదామనిబద్ధ ఖడ్గసహితం కాళాంబుజశ్యామలం లక్ష్మ్యాలంకృతవక్షసం భుజలతచక్రాంబుజం సుందరం పూర్ణేందు ప్రియమానవక్త్రమనిశం శ్రీవేంకటేశం భజే. భృగుమరే చత్రికశ్యప మహర్షి మధ్యే స్థిత్వాసనే కుసమయే సముదీరయంతం శ్రీశాస్త్రసారమఖిలం విఖనో మునీంద్రం భూయో నమామి భువనేకగురుం ప్రసన్నం. ఓం అత భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యా పరిమిత శక్త్యా భ్రియమానస్య మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమణమానానాం అనేక కోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథివ్య ఆపః తేజో వాయు ఆకాశ అహంకార మహత్ వ్యక్తాఖ్య సప్తావరణైరావృతే అస్మిన్ మహంతి బ్రహ్మాండమండలే ఆధారశక్తి శ్రీ వరాహ కూర్మ అనంత అష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అతో భాగే మహానాలాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫ్నా మణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పతంత సారభౌమ సుప్రతీకాఖ్య అష్టదిగ్దంతి శుండాతండోతంబితే అమరావతి తేజోవతి సంయమని రక్షోవతి సింధుమతి గంధవతి అలకావతి యశోవతీతి అష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్ని యమనిరితి వరుణ వాయు కుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోకాచలవలయితే లవణ ఇక్షు సురా సర్పే దదిక్షీరా శుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంభూ ప్లక్ష కుశ క్రౌంచ శాకశాల్మలి పుష్కరాఖ్య సప్తద్వీపై ద్వీపితే మాహేంద్రమలయ సఖ్య సుక్త్యమదృక్షవత్య వింధ్య పారియాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారత కిం పురుష హారీలావృత భద్ర అశ్వకేతకమాలా హిరణ్యక రమణక కురు వర్షాఖ్య నవవర్షానాం మధ్యే భరతవర్షే ఇంద్రకసేరుతామ్రగభస్తి పున్నాగ గంధర్వ సౌమ్యవర్ణ భరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మహాసరోరుహ ఆకార పంచాశతకోటియోజన విస్తీర్ణ భూమండలే లక్ష యోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్య రేఖాయాః పూర్వదిగ్భాగే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీకృష్ణా గౌతమ కావేర్యాణాం మధ్యప్రదేశే ఆదివరాహ క్షేత్రే శ్రీవేంకటాచలే శ్రీ శ్రీనివాసస్వామి భగవదాలే సమస్త భగవత్ భాగవత ఆచార్యాణాం సన్నిధో సకల జగత్స్రష్టుః పరార్ధద్వయ జీవినో బ్రహ్మణో ద్వితీయ పరార్థే ప్రథమ వర్షే ప్రథమ పక్షే ప్రథమే హని ద్వితీయయామి త్రయోదశ ఘటికా ద్విచత్వార్వింశతి విఘటికాసు గతాసు తృతీయ మూర్తే ప్రథమ ప్రాణాయామ కాలే
పురుహూత నమధేయేంద్ర సమగే పార్థివ ప్రళయ కూర్మ అనంత శ్వేతవరాహ బ్రహ్మ సావిత్రాఖ్య సప్త కల్పానాం మధ్యే పంచమే శ్వేతవరాహ కల్పే స్వాయంభవ స్వారోచిత ఉత్తమ తామస రైవత చాక్షుష వైవస్వత సూర్య సావర్ణి ధర్మ సావర్ణి దక్ష సావర్ణి రుద్ర సావర్ణి బ్రహ్మ సావర్ణి ఇంద్ర సావర్ణి వేద సావర్ణాఖ్య చతుర్దశ మన్వంతరాణాం మధ్యే సప్తమే వైవస్వత మన్వంతరే తత్ర ఏకసప్తతి మహాయుగానాం సప్తవింశతి మహాయుగేష్వ అతీతేషు తదు ఉపరి అష్టావింశతి మే మహాయుగే అష్టావింశతి సహస్రాన్విత సప్తదశ లక్షాబ్దే కృతయుగే యాతే షణ్ణవతి సహస్రాన్విత ద్వాదశ లక్షాబ్దే త్రేతాయుగే యాతే చతుషష్టి సహస్రాన్విత అష్టలక్షాబ్దే ద్వాపరయుగే యాతే ద్వాత్రింశ సహస్రాన్విత చాతుర్లక్షాబ్దే వర్తమానే కలియుగే ప్రథమ పాదే యుధిష్ఠిర విక్రమార్కశాలి వాహన విజయ అభినందన నాగార్జున కల్కి భూపాక్య షట్ శఖానాం మధ్యే తృతీయే శాలివాహన సఖే అస్మిన్ దేశే శుభముహూర్తే మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతత్ క్షణ పర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధకేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశ అపరేషాం మద్వంశ్యానాం మాతృవంశ్యానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలోహిత ఆధామసపసంగాత కాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్య ఉత్తీర్య తిలే సూర్యమండల పర్యంతం కృతరాశేర్వర్ష సహస్రావసాని ఏకకెత్తిల అపకర్షణ క్రమేణ సర్వరాశి అపకర్షణ సంహిత కాలే శ్రీ మహావిష్ణులోకే నివాససిత్యర్థం ఆదిత్యలోకే బ్రహ్మలోకే ధ్రువలోకే గోలోకే నివాససిత్యర్థం త్రిగుణీకృత అగ్నిష్ఠోమ అతిరాత్ర అప్త్యోర్యమ శాంతమ వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతక్రతు పుణ్యఫలావాప్త్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్యమితి చతుర్విధ మోక్ష ఫలసిత్యర్థం త్రిలక్ష్మీ నారాయణ ప్రీత్యర్థం పరత్వ విభవ వ్యూహ అంతర్యామి అర్చా స్వరూప రూప గుణ విభవైశ్వర్యాది నిరూపక శ్రీ విఖనో మునీంద్ర మతానుసారిభిః భృగ్వాదిభిః మన్వాదిభిః వసిష్ఠాదిభిః దివ్య మహర్షిభిర్యుక్త గురుహ్య ధర్మశాస్త్ర పురాణ ఇతిహాస ప్రతిపాదిత కన్యాదాన కల్పోక్త సంపూర్ణ సకల ఫలావాప్త్యర్థం షోడశ మహాదానేషు ముక్తిభూతం సాలంకృత కన్యకాదానాఖ్య మహాదానం కారయిష్యే. అస్య శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీరస్య దివ్య మంగళ విగ్రహస్య సుదర్శన పాంచజన్య శార్గ కౌమోదకీ నందకాది దివ్య పంచాయుధర విరాజితస్య పద్మాంకిత కోటి సూర్య ప్రకాశితస్య శ్రీమదో వైకుంఠ నాయకస్య శ్రీమద్వైఖానసాగమోక్త భగవచ్చాస్త్రోక్త మార్గేణ ఆంగిరస బృహస్పత్య భారద్వాజ త్రియారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పంచవిధ వ్యూహ విభేదేన ప్రవర్తమానస్య పరత్వ విభవ వ్యూహ అంతర్యామి అర్చావతార రూపస్య భగవతః పరవాసుదేవస్య మహావిష్ణోః పరబ్రహ్మణో న ప్రేమ్ ఆంగేరస బృహస్పత్య భారద్వాజ త్రియారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల ప్రకృతి సుఖీయమానస్య త్రిగుణాత్మికస్య గుణత్రయ కర్మణో విధివశాత్ ఉత్పత్తి స్థితి లయకార ప్రవర్తమానస్య మహావిష్ణోః పరవాసుదేవ శర్మ పౌత్రాయ ఆంగేరస బృహస్పత్య భారద్వాజ త్రియారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుట మకుట మణిగణ విజృంభిత పాదారవిందస్య అర్చావతార రూప భగవత ప్రద్యుమ్నావతారస్య మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగేరస బృహస్పత్య భారద్వాజ త్రియారుషేయ ప్రవరాన్విత భారద్వాజ
गोत्रोद्भवाय भक्तलोक परिपालनाय किरीटहार केयूर दिव्याभरणभूषिताय कौस्तुभालंकृताय दिव्यमाल्याशोभिताय दिव्यपीतांबरधराय दिव्यावताराय प्रसन्न पारिजाताय स्वर्ण गरुडवाहनारूढ़ाय अचिंत्यात्मिक नित्य यौवन स्वाभावलावण्य तेजो रत्नाकराय अखिल शाखाध्यायिनो अखिल लोक पवित्र गोत्राय श्रवण नक्षत्रे मकर रासो जाताय श्री श्रीनिवास स्वामी परब्रह्मणे वराय ओम ऋग्यजुस्सामाधर्म सकल वेदाध्यायिनी भार्गवश्रवणाप्नुवान् और्ववैदल पंचारुषेय प्रवरान्विता भार्गवस गोत्रोद्भवे सर्वालंकारवते प्रातुनां सुरांगना संसेवित पादारविन्दां महाविष्णोः वक्षस्थल निवासिनीं आनंद गुणात्मिकां मूल प्रकृति रूपां उत्तर पल्गुनी नक्षत्रे कन्या रासो जातां भृगोर संकल्पतनयां भार्गवीं श्रीदेवी नाम्नीं इमां कन्यां वृणीमहे वृणीध्वं दास्यामि ऋग्यजुस्सामाधर्म सकल वेदाध्यायिनी काश्यप आदत्सारनैद्रवत्रयारुषेय प्रवरान्वित काश्यपस गोत्रोद्भवे सर्वालंकारवते प्रातुनां सुरांगना संसेवित पादारविन्दां महाविष्णोः अत्यंत मनोहरीं अत्यंत सौंदर्यवतीं बहुश्यामलांगीं विष्णोः पुराण महिषीं प्रकृति अंश संभूतां रेवते नक्षत्रे मीनरासो जातां कश्यप प्रजापति संकल्पतनयां काश्यपीं भूदेवी नाम्नीं मां कन्यां वृणीमहे वृणीध्वं दास्यामि ओम कन्यां कनक संपन्नां कनकाभरणैरुतां दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोकचिकीर्षे कन्यां साध्वीं सुशीलाय सुमेधसे प्रयतोऽहं प्रयच्छामि धर्म काम अर्थ सिद्धये विश्वम्भरा सर्वभूत साक्षिण्या सर्वदेवताः मां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः कन्यामिमां प्रदास्यामि गृह्णाय पुरुषोत्तमा इत्युक्त्वा प्राक्षिपद्राजा धरण्या सर्वितां तथा मन्त्रपूतं स्वामितीर्थधारं स कनकाङ्करे दक्षिणे श्रीनिवासस्य ततो पद्मावतीं ततः कन्यादानमुहूर्त सुमुहूर्तो महान्तो निगुण्डन्तं सुमुहूर्तोऽस्तं सुप्रतिष्ठितम् अस्तु। ஓம் நமோ பகவதே வாசுதேவாய. கோவர்தனகிரிதாரி கோவிந்தா 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 என்று அந்த திருமலை அப்பனுடைய திருக்கல்யாண மகோத்சவத்திலே இப்பொழுது நாம் அடுத்ததாக சேவிக்க இருப்பது மாங்கல்ய பூஜை. மகா சங்கல்பம், கன்னியாதானம் ஆகிய கைங்கரியங்களை சேவித்தோம். அடுத்ததாக மாங்கல்ய பூஜை சேவிக்க இருக்கிறோம். 108 திவ்ய தேசங்களிலே ஒவ்வொரு தலத்திற்கும் ஒவ்வொரு நாமத்தை கொண்டு அந்த பகவான் அருளி செய்கிறார். அப்படி நாம் ஒரு திவ்ய தேசத்தை இப்பொழுது மானசீகமாக சென்று அந்த கோவிலை தரிசிக்கலாம். அப்படி அந்த கோவிலானது நமக்கு மிகவும் நன்றாக தெரிந்த கோவில். பகவான் அங்கே எப்படி அருளி செய்கிறார் என்று பார்க்கலாம். மிருகண்ட மகரிஷி, அதாவது மார்க்கண்டேயரின் புத்திரன், திரிவிக்ரம அவதாரத்தை தரிசிக்க விரும்பி பல பல தேசங்களுக்கு யாத்திரையாக தன்னுடைய பத்னியுடன் செல்லும் பொழுது நாரதரின் அறிவுரையால் கிருஷ்ணபத்ரா என்ற தென்பெண்ணை ஆற்றிலே கரையிலே கிருஷ்ணாரண்யம் என்ற தலத்திலே கிருஷ்ணபுரி என்ற தலத்திற்கு வந்து இங்குள்ள கோபாலனை நோக்கி தவம் செய்ய அவர் திருமகளுடன் நள்ளிரவில் ரிஷியின் முன்பு ஒரு வயோதிகராக வந்து அன்னம் வேண்டினார்களாம். ரிஷி பத்னியும் தன்னுடைய பதிவிரதா மகிமையால் மகாலட்சுமியை சேவித்து அன்னம் முதலியவற்றை பெற்று அவர்களுக்கு அளிக்க பகவான் மகிழ்ந்து பிரசன்னமாகி மண்ணுக்கும் விண்ணுக்குமாக வளர்ந்து திரிவிக்ரமனாகவும் சேவை சாதித்தாராம். ரிஷியின் தவம் செய்யும் இடத்திலே இடைசுழியிலே இப்படி சேவை. ஒரு மாறுதல். வலது திருக்கரத்திலே சங்கு, இடது திருக்கரத்திலே சக்கரம்.
ரிஷியும் அவர் பத்தினியும் கண்ணார தரிசித்து எப்பொழுதும் இதே இடத்திலேயே இருந்து தங்களுக்கு சேவை சாதிக்குமாறு வேண்ட அந்த ரேழியே இடைச்சுழி கோவிலின் கர்ப்பகிருகமாயிற்றாம். கோபாலன் திருவிக்கிரமனாக ஆனான். கோபாலன் என்ற பெயரே கோவலன் என்று ஆயிற்று. காவலர்கள், அதாவது மற்றும் பல ரிஷிகள் இந்த தலத்திலே தவம் செய்யும் பொழுது பாதாள கேது என்ற அசுரன் அவர்களை துன்புறுத்த அவர்கள் இந்த எம்பெருமானை சேவிக்க பகவான் குசத்வஜராஜன் என்கின்ற அரசன் மூலமாக அசுரனை அழித்து முனிவர்களை காத்ததாக சொல்லுகிறார்கள். இந்த தலத்து பெருமாள் 4000 திவ்ய பிரபந்தத்தை இங்கிருந்து பெருகச் செய்ய திருவுள்ளம் கொண்டு காஞ்சியில் இருந்த பொய்கை ஆழ்வாரையும் கடல் மல்லையிலிருந்து பூதத்த ஆழ்வாரையும் மயிலையில் இருந்து பேயாழ்வாரையும் இங்கே வருமாறு செய்து மகரிஷியின் இடைச்சுழியில் ஒவ்வொராக வரச் செய்து வெளியே கொட்டுகின்ற நள்ளிரவு மழை நேரத்திலே அந்த சிறிய இடத்திலே தானும் வந்து அவர்களை மிகவும் நெருக்கி அவர்கள் அருளிய பாசுரங்களை அனுபவித்தான். இவன் தேகலீசன் என்னப்பட்டான். அஷ்டாட்சரம், துவயம், சரமஸ்லோகம் 3இன் பொருளையும் இந்த முதலாழ்வார்கள் மூவரும் 3 அந்தாதிகளாக பாட அவற்றை வெளிக்கொணர்ந்த சிறப்பு செய்தவன் தேகலீசன். பத்ம புராணத்திலே இந்திரன் துர்வாச முனிவரின் சாபத்தால் எல்லா செல்வங்களையும் இழந்து இங்கே வந்து சக்கர தீர்த்த கரையிலே தவம் செய்து இந்த எம்பெருமானின் அருளால் மீண்டும் எல்லா செல்வங்களையும் பெற்றதாக சரித்திர வரலாறு கூறுகிறது. அப்படி இங்கே பகவானுடைய நாமம் மூலவர் திருவிக்கிரமன். வலது திருவடியை வானத்தை நோக்கி உயரே தூக்கிய நிலையிலே கிழக்கு முகமாக திருமுகதா மண்டலத்திலே வலது கரத்திலே சங்கும் இடது கரத்திலே சக்கரமும் ஏந்திய நிலை. ஆயனார் கோபாலன் ஆக கோவலன் என்றும், புஷ்பவல்லி தாயாருடைய நாமம் புஷ்பவல்லி தாயார், பூங்கோவல் நாச்சியார். தீர்த்தமானது பெண்ணை நதி கிருஷ்ண தீர்த்தம், சக்கர தீர்த்தம். விமானமானது ஸ்ரீகர விமானம். இப்படி இதோ இங்கே இந்த பெருமாளுக்கு மாங்கல்ய பூஜையை முடித்து மாங்கல்ய தாரணத்தை சேவிக்க உள்ளோம். லக்ஷ்மி ரமண கோவிந்தா, தரா ரமண கோவிந்தா, கோவிந்தா கோவிந்தா. மாங்கல்யம் தந்துநானேனா லோகரக்ஷக ஹேதுனா கண்டே பத்ராமி சுபகே சாஜீவ சரதாம் சதம். பிரஜாபதி சோமகம் ராஜா நமஸ்ருஜத தந்திரயோ வேதா அன்வசృజ్యంత तान् हस्ते कुरुत अतः सीता सावित्री श्रीदेव्यै महामाङ्गल्यधारणं करोमि. ॐ माङ्गल्यं तन्तुनानेन जीवरक्षकहेतुना कण्ठे भद्रामि सुभगे रक्षध्वं भुवनत्रयम्. प्रजापतिः सोमगं राजा नमस्रुजत तन्त्रयो वेदा अन्वसृज्यन्त तान् हस्ते कुरुत अतः सीता सावित्री महीदेव्यै नमः. माङ्गल्यधारणं करोमि माङ्गल्यधारणमुहूर्तस्तु मुहूर्तो महान्तोऽनुगृणन्तं सुमुहूर्तोऽस्तुं सुप्रतिष्ठितमस्तुं तथास्तु. అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక
అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనేమి గలదు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనేమి గలదు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక మోదముతో నొకమాని మొదల బోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుగాక మోదముతో నొకమాని మొదల పోసిన నీరు అతిథేర్మన్యస్వ అనుమతిర్మన్యస్వ సరస్వతిర్మన్యస్వదేవ సవితప్రస్వ ఇమం మే వర్ణశ్రుతియహమద్యాత్మద్యాత్వమపశురాచకే స్వాహ తత్వాయామి బ్రహ్మణా వందమానస్తతా శాస్తే యజమానో అభిర్భిః అహేడమానో వరుణేః పోద్దురుస్కుం సమానాయ ప్రముషే స్వాహ त्वाग्नो अग्ने वरुणस्य विद्वान् देवस्य हेडो वयस्य श्रेष्ठः यदिष्टो स्वान् वेशाकुंसे प्रमुग्धस्म स्वाहा सत्त्वग्नो अग्नेवमो भवति नीदिष्टो अस्य उषसो जुष्टो अवयक्ष्मणो वरणिगं रतानो विहिं रूढीकगुं सुभोनिधि स्वाहा त्वमग्ने अयास्य अयासन्मनसा हितः अयासन् हव्यमुहिषे यानोधिः वेशजग्ं स्वाहा प्रजापतिरत्मतेतानिन्यो विश्वा जातानि परेता बभुव यत्कामास्ति जुहमस्तन्नो अस्तु वयज्ञस्यमपतयोरैः गुस्वाम प्रजापतिर्जया इंद्राय वष्टे प्रायच्छदुग्रपृतनाज्येषु तस्मै विसमनवन्ता सर्वा समुग्र सहिहव्यो बभुव स्वाहा चित्तं च स्वाहा चित्तिच्च स्वाहा आकूतं च स्वाहा आकूतिच्च स्वाहा दिग्नातं च स्वाहा दिग्नानं च स्वाहा मनच्च स्वाहा सकरेच्च स्वाहा दरसच्च स्वाहा पूर्णमासच्च स्वाहा बृहच्च स्वाहा रतन्तरं च स्वाहा भूस्वाहा भुवस्वाहा सुवस्वाहा भुवस्वाहा अदितेर्मम गुस्तः अन्वतेर्मम गुस्तः सरस्वतेर्मम गुस्तः देवप्रासाभिः देवदेवसते श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं सर्वलोकहितार्थं करिष्यामः वैवाहिमत्स्यलाज होमं होषे अदितेर्मन्यस्व अन्वतेर्मन्यस्व सरस्वतेर्मन्यस्व देवसते प्रसुवा इमां लाजनमभिगार्य ओम इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवरणान् तदग्निरनुमन्यताम् यं नार्पद्रोतेऽग्नो लाजानावपन्ति दीर्घायुरस्तु स्वाहा इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवरणान् तदग्निरनुमन्यताम् यं नार्पद्रोतेऽग्नो लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधं तां ज्ञातयो मम स्वाहा ओम इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवरणान् तदग्निरनुमन्यतां यं नार्पद्रोतेऽग्नो लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधं तां ज्ञातयो मम स्वाहा ओम भूस्वाहा ओम भवस्वाहा ओम स्वस्वाहा भूर्भुवस्वस्वाहा आदित्यर्मम गुस्तः अन्वतेर्मम गुस्तः तरस्वतेर्मम गुस्तः देवप्रासाभिः देवदेवसते श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं सर्वलोकहितार्थं करिष्यामः वैवाहिमत्स्यकर्मे सर्वदोष प्राचित्तार्थं वैष्णवहोमं होषे अदितेर्मन्यस्व अन्वतेर्मन्यस्व सरस्वतेर्मन्यस्व देवसवितप्रस्वा मतो देवावन्तो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधा विस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधा निदते ब्रह्मसमो नमस्य पागुं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोप अदाभ्याततो धर्मान् धारय स्वाहा विष्णोकर्माणि पश्यत यतो व्रतानि पस्पसे इन्द्रस्य युजुसका स्वाहा तद्विष्णो परमं पतिं सदा पश्यन्ति शूरयः दिविव चक्षुर तद्गुस्वाहा तद्विप्रासो विपण्यवोजाग्रिवागं सस्यमिन्दति विष्णोर्यत्परं तद्गुस्वाहा ओम भूस्वाहा ओम भवस्वाहा ओम सुवस्वाहा भुवस्वस्वाहा अदितेर्मम गुस्तः अन्वतेर्मम गुस्तः सरस्वतेर्मम गुस्तः देवप्रासाभिः
स देवदेवस्य भगवतो नारायणसुते श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं सर्वलोकहितार्थं करिष्यमनः वैवाहिमोत्सकर्णे कर्म साद्गुण्याद्यम् उपरिष्ट अन्तोहमोषेम् अतितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्वते वसवितप्रस्वान् एतस्य कर्मणोऽत्यरीरिचं यद्वान्यूनेभ्यः कर्माग्निष्ठस्विष्टकृत् विद्वान् सर्वगुं स्विष्टग्ं सूतं करोति मे स्वाहा अग्ने स्विष्टकृते सूता हुताहुतीनं कामानाग्नि समर्दयित्रे स्वाहा अग्ने स्वाहा अग्निनादाय स्वाहा अग्निनपते स्वाहा प्रजापते स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यो स्वाहा सर्वाभ्यो देवताभ्यो स्वाहा सर्वत्रैव तिष्ठं सर्वत्रैवानादिष्टं देवतममुष्मे स्वाहा अग्नये स्विष्टकृते स्वाहा वास्तुपते नमो वास्तुपते स्वाहा जन्मात्पुरमिन्ता भूतग्नि तत्पुनराहार जातवेदा विचार्षणि स्वाहा पुनरग्निचक्षुर्दाति पुनरिन्द्रो बृहस्पति पुनर्मे अश्विना इवं चक्षुराधत्तमक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वचरिष्टेभ्य स्वाहा बेषदुष्टे स्वाहा निष्कृते स्वाहा दौराद्ये स्वाहा दैवीभ्य स्वाहा तनुभ्य स्वाहा रुद्ध्ये स्वाहा समृद्ध्ये स्वाहा सर्वसमृद्धे स्वाहा आश्रावितमत्याश्रावितम् अशत्कृतमत्यञ्च यज्ञातिरिक्तं कर्म यच्चिह्नं यज्ञपरमप्रतिकल्पयन् स्वाहा कृताहुतिरेतदेवान् स्वाहा एदोऽस्तेतिषीमः स्वाहा समिदसि तेजोसि तेजोमयि देहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमहि चित्तमे पाहि स्वाहा वायोर्धीमहि प्राणमे पाहि स्वाहा ब्रह्मधीमहि बुद्धिमे पाहि स्वाहा अग्निर्भुक्तगुस्वा वेदिर्भुक्तगुस्वा द्योर्भुक्तगुस्वा पृथिवीर्भुक्तगुस्वा वोषिते वनस्पतिगन्धर आप सर्वभुक्तगुस्वा अग्निर्जन्यगुस्वा वेदिर्जन्यगुस्वा द्योर्जन्यगुस्वा पृथिवीजन्यगुस्वा वोषिते वनस्पतिगन्धर आप सर्वजन्यगुस्वा अतः पूर्णकालमुहूर्तः ओम सप्ते अग्नि समित सप्त जिह्वा सप्त ऋषिः सप्त दानव प्रियाणि सप्त होत्र सप्त धात्वजन्ते सप्त योनिरापस्वाघृतेन स्वाहा रुद्वान विद्वा अष्टकुटेन पूर्णमाहुतिञ्जुहोमि मनसाप्रतिपदे स्वाहा समिन्द्रे विश्वे देवी वृन्तं देव्यं नमोऽच्युतो अजिहिन्ताजो मिश्वाग्निस्तृपितो वेदस्तृपितो द्योस्तृपितो पृथिवीस्तृपितो ब्रह्माद्यास्तृप्यन्ताम् अदितेन ममग्गुस्तः नमतेन ममग्गुस्तः सरस्वतेन ममग्गुस्तः देव प्रसादे पवित्रमस्य पवित्रम भूया स्वाहा पूर्णमस्य पूर्णमे भूया स्वाहा सर्वमे भूया स्वाहा सर्वमे भूय स्वाहा अक्षतमक्षत्येजो अक्षतमस्य मामे चेष्ट प्राच्यन्त क्षणाय प्रतीच उदीच उद्वयम् आतोदरदः आपोष्ठामयोगः पश्चिमतः प्रतिवपः दक्षिणतः प्रतिवपः उत्तरतः प्रतिवपः पश्चिमतो विष्टो सर्वते दक्षिणतो विष्टो सर्वते उत्तरतो विष्टो सर्वमसे प्राच्यां विष्टो सर्वमसे सर्वाङ्गुजं करन्ति विसृज्याप्तिः प्रोक्ष आप्यायन्ताम् इति जुहोति ओम आप्यायन्तामापवोषदयो मरुतां पृषतयस्तदिवं गच्छततो नो वृष्टिमेरय स्वाहा शुद्ध्यन्तां देवसधनगं शुद्ध्यन्तां देवसधनम् ओम भूतिस्माते लभतेन्तिकं सर्वयज्ञकृतं भवेत्यज्ञामां मारुत्योर्भूतिः आदित्यः सोमो नमः त्रयाशं जपदग्निकस्य पश्य त्रयाशं यद्देवानां त्रयाशं तन्मसु त्रयाशम् त्रयाशं जपदग्निकस्य पश्य त्रयाशं यद्देवानां त्रयाशं तन्मसु त्रयाशं दीर्घायुत्वाय बलाय शताय शतं च त्रयाशम् दीर्घायुत्वाय बलाय शताय शपथ्यमशम् आपष्टितम् आत्मनं प्रोक्षान् ओम च मे स्वच्छमे यज्ञोपचते मच्छयत्ते एन्वन्तस्पैतिर्मं भागुतं वा तीर्थं वा सत्यं वा पुष्पहीनं वा होत्रहीनं वा पश्यदन्तहर उपविजाते भगवान् प्रज्वलितो नमः यत्यग्नि तेजस्तेनाहं तेजस्वी भूयसं यत्यग्नि वच्चस्तेनाहं वच्चस्वी भूयसं यत्यग्नि हस्तेन हरस्वी भूयसं मयि मेदं मयि प्रजं मयि अग्निस्तेजो ददातु मयि मेदं मयि प्रजं मयि इन्द्र इन्द्रिं ददातु मयि मेदं मयि प्रजं मयि सूर्यो प्राजो ददातु उद्वयं तम सस्पर पश्यन्तो ज्योतिर्तु मयीश्वरस्य रूपम् ओम कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकां परस्मै श्रीमन्नारायणाय समर्पयामि ब्रह्मणे नमः सोमर्पणपाद्य च समर्पयामि सुप्रीत सुप्रसन्न वरदो भवतु यथा स्थानं यथा स्वयं प्रवेशयामि आवाहित सर्वदेवाः स्वे स्वे स्थानं गच्छन्तु ओम नमस्ते गर्भपत्याय नमस्ते दक्षिणाग्ने नमः आह्वनीयाय महावेद्य नमो नमः खण्डद्वयोपाद्य कर्म ब्रह्मस्वरूपे स्वर्गापवर्गरूपाय यज्ञेशाय नमो नमः यज्ञेश्वराय नमः गुरोपहारं समर्पयामि आदिशेषं समर्पयामि यज्ञेश्वरं सुप्रीत सुप्रसन्न वरदो भवतु यथा स्थानं प्रवेशयामि मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं उदातां यद्युतं तं मया देवा परिपूर्णं ततुस्ते सर्वं श्रीमन्नारायणार्पितम् अस्तु प्रमादात् कुरुतां कर्म पृच्छवेताद्वरेदि स्मरादिव तद्विष्णुः सम्पूर्णं स्यादिति स्मृति विष्णोर्विष्णोर्विष्णुः
ఓం సర్వం శ్రీ భూమి నీలాసమేత శ్రీ శ్రీనివాసార్పితం అస్తు. ஓம் நமோ வெங்கடேசாய. கோவிந்தா கோவிந்தா. பகவானுடைய திருக்கல்யாண மகோத்சவத்திலே இப்பொழுது நாம் சேவிக்க இருப்பது வாரணமாயிரம் கைங்கரியம். வாரணமாயிரம் என்பது அந்த பகவானுடைய திருக்கல்யாண மகோத்சவத்திலே ஆண்டாளுடைய கனவின் விற்த்தாந்தங்களை கூறும் பாசுரங்களை பாடிக்கொண்டே அந்த கைங்கரியத்தை செய்கிறார். அர்ச்சக சுவாமியும் மற்றும் அன்னமாச்சாரியாரின் வம்சத்தினரும் ஒருவரும் ஆக தன்னுடைய கனவுகளை தோழிகளுக்கு கூறும் படலமே இந்த வாரணமாயிரம். வாரணமாயிரம் கைங்கரியத்தை முடித்துக்கொண்டு அடுத்ததாக மாலா பரிவர்த்தன கைங்கரியத்தை நாம் சேவிக்க இருக்கிறோம். புஷ்பங்கள் அதனை கையிலே வைத்துக்கொண்டு பகவானை வேண்டுவது இந்த மாலா பரிவர்த்தனத்தின் கதை. மாலைகளை மாற்றுவது. எம்பெருமான் திருவேங்கடமுடையானுடைய கழுத்திலே இருந்த மாலை முதலில் ஸ்ரீதேவி பிராட்டிக்கு சமர்ப்பிக்கப்படுகிறது. ஸ்ரீதேவி பிராட்டி அந்த மாலையை அணிந்து கொண்டு எம்பெருமானுக்கு அனுப்புகிறார். அந்த மாலைகளை திரும்பவும் தான் பெற்றுக்கொண்டு கழுத்திலே அணிந்து கொண்டு பூமி பிராட்டியான அந்த மகாலட்சுமி தாயாருக்கு அனுப்புகிறார். அதை கொண்டு சென்று அந்த பூமி பிராட்டியினுடைய கழுத்திலே அணிவிக்கிறார் அர்ச்சக சுவாமி. தரா ரமண கோவிந்தா கோவிந்தா என்று. இப்படி அந்த மாலைகளை 3 முறை பரிவர்த்தனம் செய்து அதன் பிறகு அந்த பகவானுடைய பக்கத்திலே தாயார்களையும் ஆசீனப்படுத்துகிறார்கள். இதோ மாலா பரிவர்த்தன கைங்கரியம் முடிவு பெற்றது. அதைத் தொடர்ந்து இருவரையும் பகவானுடைய பக்கத்திலே ஆசீனப்படுத்தி அதன் பிறகு அக்ஷதாரோபணம் என்னும் தலம்பரால் கைங்கரியம், அதைத் தொடர்ந்து மங்கள நீராஜனத்துடன் திருக்கல்யாண மகோத்சவம் நிறைவு பெறுகிறது. பக்தர்களே, இந்த திருக்கல்யாண மகோத்சவத்தை சேவிக்கும் அனைவருக்கும் கூட பகவானுடைய கருணா கடாட்சம் கிடைக்க வேண்டி சேவித்துக் கொள்ளலாம். ஓம் நமோ வெங்கடேசாய. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు
కొంత పెడమరలి నవ్వినే. विना वेङ्कटेशं ननाथो ननाथः सदा वेङ्कटेशं स्मरामि स्मरामि हरे वेङ्कटेश प्रसीद प्रसीद प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ